హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ భోంచేశారా ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ కాళహస్తికి వెళ్ళినప్పుడు చాలా ఏడ్చేసాను. అంటే అది ఫస్ట్ టైం వెళ్ళడము, అస్సలు అనుకోలే అంత దూరం వెళ్తాననేసి. అలాంటి సిచ్యువేషన్లో నాకు నేనేంట్రా ఎంత దూరం వచ్చేసాను అనేసి ఒక్కటే ఆ దేవుణ్ణి చూస్తూ ఏడ్చేస్తాను అనమాట. నా లైఫ్ ఏంటి అనేసి అప్పుడు చాలా ఏడ్చేసాను. అంటే ఒకరి తోడు లేకుండా బయట వచ్చేదాన్ని కాదు. అలా ఉండి ఇప్పుడు ఒక్కటే ఇంత దూరం ఎలా వచ్చేసాను రా అనేసి నాకు చాలా బాధేసింది, చాలా ఏడుపు వచ్చింది కూడా. ఇప్పుడైతే ఏమీ అనిపించట్లే. అంతా ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నా, అంతా మందే అన్నంత ఇదిగా తిరిగేస్తున్నా. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు అనమాట. ఆ బాబు బాలే కలిసిపోయాడు నాతో. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నన్ను రామ్మా నువ్వు అనేసి తీసుకెళ్ళి వాళ్ళని అదే కాళహస్తి దర్శనం చెప్పించి ఎయిర్పోర్ట్లో వదలడానికి పిలిచారనమాట. కాకపోతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కదా అనేసి కాదని చెప్పలేక వాళ్ళతో వెళ్ళిపోయాను. నా మధ్యలో పోయేంత దూరం బాగానే ఉంది. బాబు నా పక్కన కూర్చున్నాడు, అలా అక్క ఇలా అక్కని ఏదేదో మాట్లాడిస్తారు, నవ్విస్తూ ఉన్నాడు అనమాట. తీసుకెళ్ళినాను, వాళ్ళని వదిలినాను. వాళ్ళు వదిలేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. నేను ఆటోలోకి వచ్చేసాను అనమాట. ఆటోలోకి వచ్చినేసి దేవుని చూసి ఎక్కడ నాకే తెలియకుండా ఏడుపు వచ్చేసింది. ఆ లైఫ్ ఏంటో ఇలా అయిపోయింది, ఇలా వచ్చేసాము, ఇలా ఉండిపోయాము ఏంట్రా, అస్సలు ఇంత దూరం నేను ఎలా వచ్చేసాను నాకే తెలియదే అనేసి వాళ్ళు బాబు ఉంటే మాట్లాడుతూ ఉంటే ఏమీ తెలియకుండా పోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఒకటే కూర్చున్నాయి కాళ్ళకి నాకు ఏడుపు వచ్చేసింది. ఏం రాత్రా సేవ దేవుడా అనేసి దేవుని చూస్తూ ఏడ్చేస్తారనమాట. ఒకరి తోడు లేకుండా బయట రాని సిచ్యువేషన్ నుంచి, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి తెచ్చావి, ఒక్కదాన్ని తిరిగి అంతదాన్ని చేసేసావేనని నువ్వు అనేసి చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడైతే నాకు అంతగా ఏమనిపించలే, అన్నీ తిరిగేస్తున్నా. ఆ బాబు నాతో బాగా కలిసిపోయాడు కూడా. వాళ్ళతోనే తీసుకెళ్ళారు ఎయిర్పోర్ట్ వరకు. అక్కడ బయట మధ్యలో కూడా భోంచేసేదానికి కూడా రమ్మని నేను రానన్నా కూడా ఆ బాబు వదల్లా కూడా వండించుకొని వాళ్ళతో భోంచేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో వెళ్ళేసి బాయ్ చెప్తా వెళ్ళాడు. కానీ ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. ఈ కాళహస్తికి వస్తే ఆ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ టైం నన్ను తీసుకొచ్చారు కదా, అందువల్ల నేను ఆ ఫ్యామిలీని మర్చిపోలేను. మొత్తానికి ఆ బాబు బాగా కలిసిపోయాడు అనమాట. బాబు పేరు కూడా నాకు ఏదో గుర్తు, మణికంఠనో ఏదో వస్తుంది అనుకుంటాను. నేను ఆటో నేర్చుకున్న ఇన్ని రోజులకైతే కాణిపాక వెళ్ళాను. వైజాగ్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాణిపాక వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం. కాకపోతే నాకు పెద్దగా ఏం బాధ అనిపించలే. లాంగ్ కదా వెళ్ళాను, అయినా బాధ అనిపించలే. అంటే ఇంతకుముందు చిత్తూరు వెళ్ళిపోయాను అనమాట. అంటే ఆ దగ్గరలో ఉండే ఊరికే ఫస్ట్ టైం కాబట్టి, కొత్త కాబట్టి అలా అనిపించుంటుందేమో. ఇప్పుడు ఏమీ అనిపించడం లేదు ఫ్రెండ్స్. అలవాటు అయిపోయింది. రాతకి ఎవ్వరు బాధ్యులు కాదు అనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.